వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత మీనరాశిలో శని, సింహంలో రవి బుధ కేతువు, కర్కాటకంలో శుక్రుడు, మిథునములో గురుడు, ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అప్పులన్నీ తీరిపోతాయి. మొత్తం టైం అంతా కూడా మంచిగా అయిపోతుంది. ఆదాయాలు పెరిగిపోతాయి. ఏం చేసుకోవాలో కూడా తెలియదు, అంత డబ్బు వచ్చేస్తుంటుంది. మీకు కష్టపడిన వాడికి కష్టపడినంత ఆధ్యాత్మిక సంపత్తి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా మీరంతా కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త సినిమాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైతే ఈ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవాలు కూడా అలాగే జరుగుతాయి. మిలిటరీ విధానాలు, మిలిటరీలో సెలవులు మీకు దొరకడం, కుటుంబ సభ్యులతో మీరు కొంత సమయాన్ని గడపడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోగలుగుతారు. బట్టల షాపులు పెడతారు, హోటళ్ళు పెట్టండి. తర్వాత ఈ యొక్క కూల్ డ్రింక్ షాపులు, భోజనశాలలు ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టి అధికమైనటువంటి డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరందరూ కూడా వ్యక్తిగత జాతకాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా ఆ అప్పులు తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ కొత్తగా అప్పులు అనేటటువంటివి వద్దన్నా సరే మీకు పుట్టడం జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కలుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఎన్నో రకాలుగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. కాంట్రాక్టర్స్కి ఇది మంచి సమయం. ఎంతవరకు కూడా బిల్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ వస్తాయి. దోమలు, డెంగ్యూ దోమ మీకు కుట్టడం ద్వారా మలేరియా, డెంగ్యూ ఫీవర్ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదేవిధంగా ఈ తులారాశి వారికి నిద్ర ఎక్కువ అనేటటువంటిది పట్టదు. కాబట్టి నిద్ర లేమి అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎముకల నొప్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీరంతా కూడా సరదాగా ఏదో జాలీగా మీరు గడపడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే అధికమైనటువంటి శ్రమ, ఒళ్ళు వంచి కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క తులారాశి వారు ఇతరులను ఇరికించి పడేస్తారు. మీరు ఇరుక్కోకుండా సెక్యూరిటీలు సంతకాలు పెట్టమని మీ బంధువుల్ని అందరినీ కూడా మీరు ఇరికించి పడేయడం బాగానే ఉంటుంది. మీ కోర్టు కేసుల్లో ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా అవన్నీ పెండింగ్లు పూర్తయిపోతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అసలు కుజుడికి కుజ జపం చేసుకోవాలా. కందులతో మీరు ఈ యొక్క కందిపప్పు చారుని కాసి అన్నదానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవాలా. కాలభైరవుడి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోవాలా. కాలభైరవ పూజ అనేటటువంటిది మీరు ఇంట్లో పూజ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.